ఆ కయాకింగ్ భయానికి నేను అసలు వాటర్ కూడా తాలే అని రియలైజ్ అయ్యా అనమాట. ఇంకా నా తంటాలు చూడాలి నెక్స్ట్ డే. అండ్ నాకు సోర్ ఆర్మ్స్ ఉండే. సో టుడే ఇస్ మై రెస్ట్ డే. అండ్ నాకు వాటర్ అంటే ఎందుకు అంత భయం అనే స్టోరీ మీకు చెప్తా. సో నేను 4th క్లాస్ లో ఉన్నప్పుడు వి ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ వెంట ఆన్ ఏ ట్రిప్. ఆ టైంలో మా కజిన్స్ ఇద్దరు స్విమ్మింగ్ చేద్దామని వెళ్ళి దే డ్రౌన్ అండ్ వాళ్ళు కొట్టుకెళ్ళిపోయారు లిటరల్లీ. గజీతగాల్ అని అంటారు తెలుసా మీకు? సో వాళ్ళు వచ్చి వెళ్ళి తీసుకొచ్చారనమాట. సో నేను అదంతా లైవ్ లో చూసా స్టాండింగ్ దే. నాకు అది అట్లా ఫోబియా లాగా ఉండిపోయింది అనమాట. నేను ఫస్ట్ టైం బీచ్ చూసినప్పుడు కూడా మై లెగ్స్ వర్ షివరింగ్ అండ్ అలా ఫ్రీజ్ అయిపోయి నించొని చూస్తూ ఉండే జస్ట్. సో ఇంకా కాలేజ్ డేస్ వచ్చే వరకు నాకు అది అలా క్యారీ ఫార్వర్డ్ అయ్యి మునిగిన వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు బాగానే ఉన్నారు, ఆ భయం నాకెందుకు అంటుకుంది అనుకుంటూ ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్. అండ్ నేను ఫస్ట్ టైం రాఫ్టింగ్ చేసినప్పుడు కూడా అయిపోయిన గుండె అయిపోయింది లిటరల్లీ. నా ఎక్స్పీరియన్స్ చదవాలనుకుంటే బ్లాగ్ లో ఇన్నర్ వాయిస్ అని ఒక బ్లాగ్ ఉంటది, అది చదవండి. వెరీ ఫనీ, కాకపోతే ఇట్స్ అ సీరియస్ థింగ్ అనమాట. నాకు ఆ భయం అనేది చాలా సీరియస్ గా ఉండేది ఇనిషియల్. ఎందుకంటే వాళ్ళు మునిగింది స్విమ్మింగ్ పూల్ లో ఏదో చిన్న వాటర్ బాడీయో కాదు, పెద్ద రివర్ అన్నమాట, గోదావరి రివర్. మంచి సుడిగుండాలు వచ్చే ప్లేస్ లోనే అనమాట ఆ ఇన్సిడెంట్. సో దాని తర్వాత నేను చిన్న చిన్నగా వాటర్ ఫాల్స్ దగ్గరకు వెళ్ళడం అట్లా స్టార్ట్ చేశాను అనమాట, ఎక్స్ప్లోర్ చేయడం. అండ్ బీచ్ దగ్గరికి వెళ్ళడం, బీచ్ లో మునగడం, వేవ్స్ లో ఆడుకోవడం, అట్లా స్టార్ట్ చేసి మళ్ళీ 2 times రాఫ్టింగ్ కి వెళ్ళా. అండ్ ద వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మళ్ళీ ఆ మెమోరీస్ అన్ని ఫ్లాష్ అయ్యేలాగా చేసిన పని నేను క్లిఫ్ జంపింగ్ చేశాను అనమాట. సో ఆ క్లిఫ్ జంపింగ్ చేసినప్పుడు నేను అక్కడ నించున్నంత సేపు నా కాలు చేతులు వణుకు. ఇంకా వెనక నుంచి అంకుల్ జంప్ 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 అంటుంటే ఏంటి జంప్ అయిపోయేటట్టు ఉంది నా పని అని అనుకున్నా. అయితే నేను ఆ అంకుల్ కి చెప్పాను అనమాట, ముझे స్విమ్మింగ్ नहीं आता, मुझे बहुत डर लग रहा है. ఇంకా వెనక నుంచి తోసేను అనుకుంటా, 1 2 3 అనగా తోసాను. ఇంకా నేను 1 2 అనేలో 3 కౌంట్ చేయకముందుకే నన్ను తోసేసాడు ఆయన. సో యా, దట్ వాజ్ లైక్ ద స్కేరియస్ట్ ఎక్స్పీరియన్స్. అండ్ తర్వాత అయిపోయాక ఇంకా మామూలు యాజ్ యూజువల్ ఏమి ఉండదు. సో ఇప్పుడు కయాకింగ్ కూడా అంతే. కయాకింగ్ నేను సెకండ్ టైం అనమాట. నేను ఫస్ట్ టైం కయాకింగ్ చేసినప్పుడు స్ట్రీమ్ చాలా చిన్నది ఉండే, సో లైఫ్ జాకెట్ కూడా ఉండే, ఇది కొంచెం పెద్దగా ఉండే అనమాట. అంటే విడ్త్ వైజ్ కూడా చాలా పెద్దగా ఉండే అండ్ చాలా లెందీ ఉండే, 2.5 hours. అండ్ నేను ఫస్ట్ టైం రాఫ్టింగ్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు మధ్యలో వాటర్ లో దిగమని చెప్పారు. సరే దిగినాం, ఫ్లోట్ అవుతాం కదా అని చెప్పేసి అంతా బానే ఉండే. నేను అప్పుడు ఆ అన్నని వెళ్ళి భయ్యా డెప్త్ కి ఇतना होगा ఇంకా 128 meters అరౌండ్ అని చెప్పేసరికి అయిపోయిన గుండె అయిపోయింది అప్పుడైతే లిటరల్లీ. ఎంత భయపడ్డా ఏం చేసినా మళ్ళీ ఏదో ఒకటి నేను బుక్ చేసుకొని చేస్తూనే ఉంటాను. దాట్స్ అనదర్ థింగ్ అనుకోండి. ఫేస్ మై ఫియర్, డర్కే ఆగే జీతే అలాంటివి అనుకొని వెళ్ళిపోతాను. స్టార్ట్ అయ్యే ముందు ఆ టైంలో ఉండే టెన్షన్ ఆ టైంలోనే ఉంటుంది. సో అది సంగతి. ఇంకా అంతే ఈ రోజుకి. బాయ్, సీ యు టుమారో.